అందరికీ నమస్తే. ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పిఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో పొలమున్న పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు వారి అకౌంట్లో సంవత్సరానికి 3 విడతలలో సంవత్సరానికి 6,000 రూపాయలు వారి అకౌంట్లో అయితే వేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ గారు పిఎం కిసాన్ యోజన పథకాన్ని అయితే అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మనకు 19వ విడతకు సంబంధించి రైతుల ఖాతాలలో జమ చేయాల్సి ఉంది. ఆ పథకానికి సంబంధించి ఎప్పుడు ఆ డబ్బులు రైతుల ఖాతాలలో వేయబోతున్నారు, అలాగే మనం ఏమన్నా ఈకేవైసీ అలాగే ఏమన్నా అప్డేట్ మార్పులు చేర్పులు చేసుకోవాలా, ఈ విషయాన్ని మీకు క్లారిటీగా తెలియజేస్తాను. మీరైతే లాస్ట్ వరకు చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. సో పిఎం కిసాన్ యోజన పథకానికి అర్హులకు 19వ విడత మీ అకౌంట్లో డబ్బులు పడాలంటే మీరు ఈ నెల 24వ తేదీలోగా ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలంట. అలాగే మీరు ఈ పథకంకు సంబంధించి 19వ విడతకు సంబంధించి కంపల్సరీగా ఏమన్నా తప్పులు ఒప్పులు ఉంటే అవన్నీ సరి చూసుకోవాలని వాళ్ళు క్లారిటీగా అయితే తెలియజేశారు. సో అలాగే పిఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు 19వ విడతకు సంబంధించి ఈ నెల 24వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. 24వ తేదీ ఏదో ఒక రాష్ట్రానికి వెళ్తున్నారంట పర్యటనకు. ఆ పర్యటనలో ఈ పథకాన్ని అమలు చేస్తారని ఆయన తెలియజేశారు. అందులో భాగంగా నేను తెలియజేయడం ఏమనగా, గతంలో పిఎం కిసాన్ యోజన పథకాన్ని 6,000తో పాటు ఒక 4,000 పెంచి 10,000 ఇస్తామన్నారు. సో అయితే అది ఇప్పటికైతే అమలు కాలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు సంవత్సరానికి 6,000 రూపాయలు గతంలో ఏ విధంగా ఇస్తూ ఉండేవారు, దాని ప్రకారమే ఇప్పుడు 3 విడతలలో సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారు. 3 విడతలలో ఒక్కొక్క విడతకు 2,000 రూపాయల లెక్క 6,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వనున్నారు. సో ఏది ఏమైనప్పటికీ పిఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి 19వ విడత ఫిబ్రవరి 24వ తేదీన ఇవ్వనున్నారు. సో మీరైతే తప్పులుంటే అప్డేట్ చేసుకోండి. అలాగే ఈకేవైసీ కంపల్సరీగా చేయించుకోవాలంట, కంపల్సరీగా చేయించుకోండి. ఎలాంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి కంపల్సరీగా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.